అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్థోపెడిక్ సర్జరీ రంగంలో వారికి 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ 25 సంవత్సరాల్లో తక్కువలో తక్కువ కనీసం 25,000 నీ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తుంటారు. వారే ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు. ప్రస్తుతం కేర్ హాస్పిటల్స్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అంతకు పూర్వం మెడికవర్ హాస్పిటల్లో సేవలు అందించారు. కానీ విశేషం ఏంటంటే మనం మామూలుగా మానవ సేవ, మాధవ సేవ అని విడివిడిగా చూస్తుంటాం. ఆయన మాధవ సేవ, మానవ సేవ కలిసి చేసే తరించే ఒక భాగ్యం దక్కించుకున్నారు. ఎలాగంటే తిరుపతి బర్డ్ హాస్పిటల్లో కొంతకాలం పాటు ఉచితంగా వైద్యం చేస్తూ సర్జరీస్ చేస్తూ స్వామివారి దర్శనాన్ని పొంది తరించారు. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ చంద్రశేఖర్ గారు, ప్రముఖ జాయింట్ అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. సార్ వెల్కమ్, నమస్కారం. నమస్కారం అండి. సో ఆర్థోపెడిక్స్ అనేది నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎంత ఎసెన్షియల్ అని మనకు తెలిసిన, మామూలుగా కొన్ని ఇంకొంచెం గ్లామరస్ రంగాలు అంటారు. ఆర్థోపెడిక్ బహుశా బోన్స్ కి సంబంధించింది అత్యవసర చికిత్స కొన్ని సందర్భాల్లోనే వస్తుందని. మీకు ఆ డెసిషన్ ఎలా జరిగిందండి? సో బై యాక్సిడెంట్ అనుకోవాలి. ఎందుకంటే నాకు ఎంబీబీఎస్ అయిపోయాక ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఏ జనరల్ సర్జన్. సో నాకు జనరల్ సర్జరీలోనే ఫస్ట్ సీట్ వచ్చింది అనమాట. సో ఆఫ్టర్ సర్టెన్ టైమ్ నాకు యాక్చువల్లీ ఆ సీట్ నాకు వరంగల్లో వచ్చింది. ఇది ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్ ఏమైంది అని అంటే. సో వరంగల్లో 4 months చేశాను. ఆ టైం నాకు చాలా హోమ్ సిక్ ఫీల్ అయ్యాను నాకు. ఎందుకంటే నా త్రూ అవుట్ మై చైల్డ్హుడ్ అంతా ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఐ వాస్ ఫీలింగ్ వెరీ హోమ్ సిక్ ఇన్ దట్ 4-month పీరియడ్. హాస్టల్లో ఉండడము ఇవన్నీ పీజీ డేస్లోన. లక్కీలీ నెక్స్ట్ కౌన్సిలింగ్ లోన నాకు హైదరాబాద్ రావడానికి ఒక అవకాశం వచ్చింది. బట్ దట్ వాజ్ ఇన్ ఆర్థోపెడిక్స్. సో ఆర్థోపెడిక్స్ వాజ్ నెవర్ మై చాయిస్, ఫస్ట్ చాయిస్. లుకింగ్ బ్యాక్ ఐ థింక్ ఐ మేడ్ ఏ వైజ్ డెసిషన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జనరల్ సర్జరీ నుంచి కేవలం హైదరాబాద్ వచ్చేద్దామన్న ఉద్దేశంతోనే ఐ షిఫ్టెడ్ టు ఆర్థోపెడిక్స్ అండ్ ఐ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ విచ్ ఐ డోంట్ వాంట్ టు లెట్ గో. సో దట్ వాస్ ద రీజన్ వై ఐ టుక్ ఆర్థోపెడిక్స్. బట్ ఒక్కసారి ఆర్థోపెడిక్స్ చూస్ చేశాక దెన్ నో రిగ్రెట్స్ అనిపిస్తుంది ఇప్పుడు. ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ మై 25-year-old కెరియర్, రైట్, సో ఐ ఫీల్ ఐ డిడ్ ఏ రైట్ థింగ్ బై మూవింగ్ టు ఆర్థోపెడిక్స్. Orthopedics is a unique specialty and orthopedic surgeons are also unique people if you speak amongst doctors. విశేషం ఏంటంటే డాక్టర్ చంద్రశేఖర్ గారు ఎంతమంది ఉన్నా సరిపోవట్లేదు, ఇంకా దేర్ ఇస్ రూమ్ ఫర్ మోర్ ఆర్థోపెడిక్ సర్జన్స్. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అండి? మనకి ఎన్ని సర్జరీలు సగటును జరుగుతుంటాయి భారతదేశంలో? రోజుకి ఎంత కొరత ఉంది ఆర్థోపెడిక్ సర్జన్స్ కి? డిమాండ్ ఎంత ఉందని అడుగుతాను. ఇన్ఫాక్ట్ డిమాండ్ అయితే ఉంది, కాకపోతే కొంచెం డిస్ట్రిబ్యూషన్ అన్నది ఇన్ఈక్వల్ గా ఉంది. ఓకే, సో మనకి ఇంకా కొంచెం రూరల్ సైడ్ అంతగా అవైలబుల్ లేరు ఆర్థోపెడిక్ సర్జన్స్. అంటే స్పెషలైజ్డ్ ఈ మధ్యన పికప్ అయ్యాయి. ఎందుకంటే నేను తెలుసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో చిన్న టౌన్స్ లో కూడా అడ్వాన్స్ సర్జరీస్ చేస్తున్నారు ఈ మధ్యలో. సో ఇట్ ఈస్ పికింగ్ అప్. సో హోప్ ఉంది డెఫినెట్ గా. ఐ థింక్ నెక్స్ట్ 5 years 10 years లోన సినారియో అంతా మారిపోతుంది. ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ లోనే చూసుకుంటే ఆల్మోస్ట్ 300 to 400 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతున్నారు. ఓకే, సో కొరత ఏమి పెద్దగా ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి ఇంకా ప్రాక్టీస్ పికప్ అవడానికి కూడా టైం పట్టేటట్లుగా ఉంది. ఎందుకంటే ఒక మంచి ఆర్థోపెడిక్ సర్జన్ గా పేరు తెచ్చుకోవాలంటే సక్సెస్ఫుల్ సర్జరీస్ ఉండాలి. ఇందులో మనకి మీ కెరియర్ లో మీ మోస్ట్ క్రిటికల్ కేసు మీరు హ్యాండిల్ చేసింది ఏమిటి సార్? అలాగే తిరుపతి బర్డ్ హాస్పిటల్లో మీరు సేవలు అందించినప్పుడు అది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. స్వామివారి దగ్గరకు వెళ్ళడం అంటే అది ఎలా భావించారు మీరు? స్వామివారి పిలుపు అనుకున్నారా? ఖచ్చితంగా. సో నాకు ఫస్ట్ నుండి ఆరాధ్య దేవుడు వెంకటేశ్వర స్వామి ఫర్ లైక్ మోస్ట్ పీపుల్ ఐ థింక్. కాకపోతే నాకు అనుకోకుండా ఈ ఆపర్చునిటీ దక్కడం నాకు ఖచ్చితంగా దేవుడు వరమే అనుకుంటాను నేను. సో 4 సంవత్సరాల పాటు నెలకు ఒకసారి వెళ్ళి ఫ్రీగా ఆపరేషన్స్ చేయడం అన్నది ఒక దేవుడిచ్చిన ఆపర్చునిటీగా భావిస్తాను. సో ఐ వాస్ డూయింగ్ సర్జరీస్ బట్ అట్ ద సేమ్ టైమ్ దైవ దర్శనం చేసుకోవడం అనేది నిజంగా యూనిక్ ఎక్స్పీరియన్స్. అది కూడా L1 దర్శనం. నార్మల్గా సామాన్యులకి L1 దర్శనం అంత ఈజీగా దొరకదు. సో అలాంటిది ఆల్మోస్ట్ 50 L1 దర్శనాలు చేశానంటే నాకు జీవితానికి ఇంక వేరే అవసరం లేదు. 50 L1 దర్శనాలు 50 సార్లు స్వామి పిలిపించుకున్నట్టే అలాంటి తృప్తి. అండ్ ఆ టైంలో అంటే చాలా కాంప్లెక్స్ సర్జరీస్ అండి, రొటీన్ నీ రీప్లేస్మెంట్స్, రొటీన్ నీ రీప్లేస్మెంట్స్, రివిజన్ సర్జరీస్, అన్ని రకాల సర్జరీలు అనమాట. సో ముందే అక్కడ డాక్టర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేశాక సో ఆ రోజుకి వెళ్ళడం, సర్జరీలు చేసేయడం, ఆ తర్వాత రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అనమాట. దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి. అలాగా బాగుంది. అలా ఒక రోజు చేంజ్ కూడా ఉంటుంది మనకి అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు. డాక్టర్ చంద్రశేఖర్ గారు, మీరు మోస్ట్ క్రిటికల్ సర్జరీ ఏది అని భావిస్తారు మీకు మొత్తం కెరియర్ లో? బికాస్ రొటీన్ నీ రీప్లేస్మెంట్ అంటే మీకు ఒకలాగా రెపిటేటివ్ అయిపోతుంది. బట్ ఐఎమ్ ష్యూర్ యూ హావ్ కమ్ అక్రాస్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ కేస్. ఎస్ ఖచ్చితంగా చాలా సార్లు ఛాలెంజింగ్ కేసెస్ ఫేస్ చేశాము. కాకపోతే రీసెంట్ టైంలో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో నేను చూసిన కేసు ఒకటి మాత్రం బాగా, అంటే ఐ కెన్ స్టిల్
సీ దట్ గర్ల్స్ ఫేస్. సో ఈ అమ్మాయి అరౌండ్ 8-9 year-old గర్ల్, సుడాన్ నుంచి ఇంటర్నేషనల్ పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి ఒక రేర్ జెనెటిక్ కండిషన్ ఉందన్నమాట, ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అని అంటాం. అంటే ఇట్స్ ఎ బ్రిటిల్ బోన్ డిజీజ్. సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే బోన్స్ బాగా ఫ్రెజైల్గా ఉండడం వలన ఈజీగా ఫ్రాక్చర్స్ అయిపోతాయి. రైట్. సో ఇన్ఫాక్ట్ ఎంత ఈజీగా అంటే చిన్నప్పుడు మనం వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నాం అనుకోండి, ఆ ఫోర్స్ కి కూడాను బోన్స్ విరిగిపోతూ ఉంటాయి అనమాట. బాబోయ్. సో అది షీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్. సో 8-9 year-old అయ్యేసరికి ఏమవుతుందనంటే ఈ ఫ్రాక్చర్స్ అయ్యి ఆ బోన్స్ అన్ని ఇలా వంకరగా వెళ్ళిపోతాయి. సో ఏ బోన్ విరిగిపోతుందో ఆ బోన్ మళ్ళీ అతుక్కుంటుంది, మళ్ళీ కానీ రాంగ్ యాంగిల్లో హీల్ అవుతుంది అనమాట. ఓకే, దానివల్ల దానివల్ల వాళ్ళు ఏంటంటే కాలు చేతులంతా బాగా వంకరగా మిగిలిపోతాయి అవి, ఫర్ డిఫార్మిటీ ఫర్ ఎవర్ అనమాట ఇంకా లైఫ్ లోన. సో ఇన్ఫాక్ట్ అది అంటే నా దగ్గర ఇప్పుడు పిక్చర్స్ రైట్ నో ఇన్స్టెంట్ గా చూపించలేను కానీ, బట్ ఈ థై బోన్ చూస్తే ఆమెది ఇలా సి ఆకారంలో ఉంది. తర్వాత టిబియా ఈ బోన్ కూడా ఇలా సి ఆకారంలో ఉంది అనమాట. ఇలాగా కంప్లీట్ గా ఇలా రెండు బోన్స్ రెండు లెగ్స్ లోన ఇట్లా సి ఆకారాల్లో బెండ్ అయి ఉన్నాయి. అదే విధంగా రెండు ఎల్బోస్ హ్యూమరస్ అన్నమాట. హ్యూమరస్ అంటే ఈ బోన్ అన్నమాట. ఇవి కూడా ఇలా కంప్లీట్ బెండ్ అయి ఉన్నాయి. సో ఫర్ 8 years షీ నెవర్ వాక్డ్ ఇన్ హర్ లైఫ్. ఓకే. పాపం అంటే అమ్మాయి చూస్తే చక్కగా ఉంటుంది, అంటే Healthy-గా ఇంటెలెక్చువల్ ఫంక్షన్ హెల్దీగా ఉంటుంది, అంతా బాగుంటుంది. బట్ ఈ కింది భాగం అంతా కంప్లీట్ గా ఇలా బెండ్ అయిపోయి ఉంటుంది. పేరెంట్స్ చాలా ఆవేదనతో వచ్చి ఉంటారు మీ దగ్గర. అబ్సల్యూట్లీ ఫాదర్ తీసుకొచ్చాడు, ఓన్లీ ఫాదరే వచ్చాడు. అంటే వాళ్ళు ఏదో దేశాలు దాటి వస్తారు కాబట్టి ఆబ్వియస్లీ దే కాన్, అందరూ రాలేరు. సో అదే డిఫార్మిటీ కరెక్షన్ చేశాను. ఇట్ వాస్ వెరీ సాటిస్ఫైయింగ్. సో దానికి యునిక్ అది అనమాట ఆ ప్రొసీజర్ చేయడం అన్నది. సో స్టేజ్డ్ గా చేయాల్సి వచ్చింది అరౌండ్ 3-4 months. ఎందుకంటే 4 బోన్స్ ని ఒకేసారి కరెక్ట్ చేయడం అన్నది సాధ్యం కాదు, పేషెంట్ కి రిస్క్ కూడా. ఎలా చేశారు సార్? అంటే మామూలుగా దాన్ని మళ్ళీ మీరు విరగొట్టాల్సి వస్తుంది, మళ్ళీ దాన్ని విరగొట్టి అంటే పీసెస్ గా విరగొట్టి దాన్ని స్ట్రైట్ చేసి, అంటే ఇప్పుడు మధ్యలో జాయింట్స్ వేసారా? జాయింట్స్ అంటే నీ జాయింట్ హిప్ జాయింట్ బానే ఉంటుంది, మధ్య భాగం వంగిపోయింది కదా. అంటే నేను అన్నది మీరు దాన్ని మళ్ళీ విరగొట్టినప్పుడు జాయింట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి ఆకారంలో ఉంది, దాన్ని ఇక్కడ ఎక్కడైతే బెండ్ ఉందో అక్కడ కట్ చేసి దాన్ని రివర్స్ చేసామనుకోండి, అది స్ట్రైట్ అయిపోతుంది కదా. అవును. సో కాన్వెక్స్ ని కాన్కేవ్ లాగా చేసి స్ట్రైట్ గా, ఎందుకంటే మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది మనం ఆ పీసెస్ జాయిన్ చేసేటప్పుడు. సో దానికి గ్రోయింగ్ రాడ్ అని ఉంటుంది. మనకి పెద్దవాళ్ళలో అడల్ట్స్ లో వేసే రాడ్ ఈ చిన్న పిల్లలకి పనిచేయదు అనమాట. ఎందుకనంటే పైన కిందన జాయింట్ ఉంటుంది, ప్లస్ చైల్డ్ గ్రోత్ ఉంటుంది కదా, పెరుగుతుంటారు కాబట్టి ఆ రాడ్స్ లోపల స్టక్ అయిపోతాయి. సో వీళ్ళకి టెలిస్కోపింగ్ రాడ్స్ అని స్పెషల్ రాడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ టెలిస్కోపింగ్ రాడ్ ఏంటంటే అది ఇలాంగేట్ అవుతుంది, స్లైడ్ పెరుగుతున్న కొద్దీ రాడ్ కూడా అలాగా పెరుగుతుంది అసలు. సో ఆ రాడ్ వేయడం వలన రెండు లెగ్స్, రెండు షిన్ బోన్స్, రెండు థై బోన్స్ స్ట్రైట్ గా అయిపోయాయి. సో ఆ పిల్ల కళ్ళల్లో ఆనందం చూడాలి అసలు. ఆఫ్టర్ 4 months ఫర్ ద ఫస్ట్ టైం షీ స్టూడ్ ఇన్ హర్ లైఫ్ క్రచెస్ పట్టుకొని. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఐ థింక్ సర్టెన్ టచింగ్ మూమెంట్ అనమాట. సో అయితే ఫాదర్ అయితే ఫుల్ ఏడ్ చేసాడు ఆ రోజు. వెన్ అంటే బోన్ అంతా హీల్ అయిపోయాక ఎప్పుడైతే అమ్మాయిని నిలబెట్టామో అక్కడ ఓపీడీలోన, సో హీ వాస్ వెరీ వెరీ హ్యాపీ. సో వాళ్ళు ఇంకా బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఇవి చేయించుకోలేదు, బట్ బోత్ లెగ్స్ బోత్ థైస్ కరెక్షన్ చేయించుకున్నారు. సో దే వెంట్ బ్యాక్ టు యువర్ కంట్రీ. మేబీ దే విల్ కమ్ బ్యాక్ అగైన్ తర్వాత ఇవి కరెక్షన్ చేయడానికి. ఎందుకంటే అట్లీస్ట్ ఇవి వంగినా షీఈ్ ఏబుల్ టు హోల్డ్ ద క్రచ్. అంతే కదా, తిన్నగా లేవు కానీ బట్ షీఈ్ ఏబుల్ టు మేనేజ్ హర్ వాకింగ్ అనమాట. సో 2 crutches తో నడవగలిగింది. ఇప్పుడు బ్రిటిల్ బోన్ డిసీజ్ ఉందని చెప్పారు కదా, తగ్గిపోయినట్టేనా? అది తగ్గదు. అది అంటే మళ్ళీ పెరిగితే మరి అది బ్రిటిల్ బోన్ డిసీజ్ అన్నది ఏంటంటే చైల్డ్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే ఫ్రాక్చర్స్ అవుతాయి, విరుగుదలన్నీ అయిపోతాయి. సో మళ్ళీ ఇప్పుడు రెసిడ్యువల్ డిఫార్మిటీ అన్నమాట. ఓకే ఓకే. అంటే స్టిల్ కొంచెం వీక్ గానే ఉంటాయి కానీ బట్ ఆ ఫ్రెజిలిటీ అన్నది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకు వస్తుంది సార్ ఇది బ్రిటిల్ బోన్? అంటే ఫార్మేషన్ లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది ఒక జీన్ అబ్నార్మాలిటీ వలన వస్తుంది. దానికి అసలు క్యూరే లేదు, ఇంత క్యూర్ లేదు. అందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కొంతమందికి సివియర్ వెరైటీ ఉంటుంది, కొంతమందికి మైల్డర్ వెరైటీ. మీరు అంటే ఎప్పుడైనా మరి గమనించారు, కొంతమంది బ్లూ కలర్ ఐస్ ఉంటాయి, బ్లూ స్క్లీరా అంటాము. కొంతమందికి ఈ బ్రిటిల్ బోన్ డిసీజ్ ఉన్న వాళ్ళలోన బ్లూ ఐస్ ఉంటాయి వాళ్ళకి కంప్లీట్ గా. అవును. సో అలాంటి వాళ్ళు కొంచెం సివియర్ గా ఉంటుంది. వీటితో ఇవి సిండ్రోమ్స్ అన్నమాట. వీటికి బ్రిటిల్ బోన్సే కాకుండా కొంతమంది వెనికిడ్ ప్రాబ్లం, హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో రకరకాల కొంతమందికి బ్రెయిన్ లో ఇది స్కల్ బోన్ కూడా ఒక్కోసారి ఫ్రాక్చర్స్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ అంటే
చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ ఈమెకున్న వెరైటీలోన షీ హ్యాడ్ లింప్. ఇప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయో ఈ అమ్మాయికి? ఇప్పుడు జస్ట్ 2 years బ్యాక్ చేశాం కదా, ఇప్పుడు So, 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఎంత ఒక అమ్మాయికి చాలా నార్మల్ లైఫ్. తనకి ఇప్పుడు ఫాదర్కి అసలు పేరెంట్స్కి ఏ విధమైన బెంగ ఉండదు. పిల్ల ఎలా చదువుకుంటుంది, విల్ షీ హ్యావ్ అ నార్మల్ లైఫ్, అంటే పెళ్ళయ్యాక ఏమిటని ఆందోళన ఉంటుంది కదండి అందరిలో. ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్ సార్. అయితే డాక్టర్ చంద్రశేఖర్ గారు 100 ఏళ్ళు బ్రతకాలని అందరికీ ఇష్టం. మీ అంటే మొత్తం ఎక్స్పీరియన్స్ లో వాట్ యూ థింక్ ఇస్ ద సీక్రెట్ టు లాంజివిటీ అండ్ హెల్దీ లైఫ్ అండి? ఐ థింక్ సీక్రెట్ టు లాంజివిటీ అంటే అందరూ చెప్తున్నదే అదే డయట్. ఐ థింక్ సింగిల్ డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఇస్ డయట్. అందులో డౌట్ లేదు. సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ స్ట్రెస్. ఐ థింక్ ఈ రెండు మనము కంట్రోల్ చేసుకోగలిగితే ఐ థింక్ యూ విల్ బి హెల్దీ. అంటే 100 ఏళ్ళు బ్రతకడం ఇంపార్టెంట్ కాదు, 100 ఏళ్ళు హెల్దీగా బ్రతకడం అనేది ఇంపార్టెంట్. కొంతమంది రోగాలతోని వాటితోని ఇంత బండి నడిపిస్తారు కానీ, బట్ దట్స్ నాట్ లైఫ్ ఈజ్. అంటే 70 years 80 years బ్రతికినా సరే హెల్దీగా హ్యాపీగా గడపడం అనేది ఇంపార్టెంట్ అని. నిన్న ఒక పూజకి వెళ్ళానండి నేను. వెళ్తే ఒక బామ్మగారు మొత్తం వంగిపోయారు. ఆవిడ ఆల్మోస్ట్ రైట్ యాంగిల్ లాగా ఉన్నారు. అలా వంగి నడుస్తున్నారు, పెద్ద ఆవిడ. నాకు అనిపించింది మరి అది ఒక నార్మల్ ఏజింగ్ డీజనరేషన్ అని అనుకోవాలా? అందరికీ అలా అవుతుందా, కొంతమందికి మాత్రమే అలా అవుతుందా? అలాంటి అబ్నార్మాలిటీస్ రాకుండా ఉండాలంటే మనం ఏమన్నా చేయొచ్చా, జాగ్రత్త పడచ్చా? సో అది వెరీ కామన్ ప్రాబ్లమ్, అది ఆస్టియోపోరోసిస్ అంటాము. అండ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు సినైల్ ఆస్టియోపోరోసిస్. సినైల్ ఆస్టియోపోరోసిస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ బోన్స్ లో ఉన్న స్ట్రెంగ్త్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఈ వెన్నుపూస ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా కుదించుకుపోతాయి. రాదర్ దెన్ బీయింగ్ లైక్ స్క్వేర్ లాగా ఉండకుండా ఇట్లా కంప్రెషన్ అయిపోతుంది. సో అలాగా మల్టిపుల్ వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవుతాయి స్పైన్ లోన. సో క్రమేణా అది అవుతున్న కొద్దీ పేషెంట్ హైట్ ఫస్ట్ తగ్గిపోతుంది, అండ్ అది అలాగా గడుస్తున్న కొద్దీ బెండ్ వచ్చేస్తుంది, కైఫోసిస్ అని అంటాం. రైట్. సో ఇది ప్రివెంట్ చేయాలి అని అంటే ఐ థింక్ సింగిల్ డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ మసిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే మన బాడీ స్కెలిటల్ సిస్టమ్ ఇది మెయింటైన్ చేయాలని అంటే స్ట్రాంగ్ మసిల్స్ ఇంపార్టెంట్. సో చాలా మంది జస్ట్ కాల్షియం అది అని అంటారు, కానీ కాల్షియం ఇంపార్టెంటే కరెక్టే బోన్ స్ట్రెంగ్త్ కి, బట్ అట్ ద సేమ్ టైం మన మసిల్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే మన స్కెలిటల్ సిస్టమ్ ని బాగా సపోర్ట్ చేయగలుగుతాయి. సో ఎక్సర్సైజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మసిల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. వాటితో పాటు అఫ్ కోర్స్ మనకి ఇదివరకు చాలా హెల్దీగా ఉండేది ఇండియా అని అంటూ ఉండేవారు. మీరు ఒప్పుకుంటారు లేదు తెలియదు కానీ, ఇప్పుడు ఇదివరకు సన్నగా ఉండేవారు. ఏంటి ఇక్కడ నుంచి బస్ స్టాప్ 4 kilometers నడుచుకుంటూ వెళ్ళేవాడిని చిన్నప్పుడు. రోజు అలా వెళ్ళి వచ్చినా కూడా నాకేమయ్యేది కాదు అని చెప్పుకునే రైతు పొలం పనులు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఆయాస పడిపోతున్నావు. ఇండియా ఎందుకు అన్హెల్దీగా మారిపోయింది అంటారా? ఖచ్చితంగా మారింది, అందులో డౌటే లేదు. ఒకటి ఫుడ్ కల్తీ. మనం ఎన్ని న్యూస్ చూస్తున్నాం ఈ వచ్చిన పేపర్లోన. అంటే నాట్ ఓన్లీ రెస్టారెంట్స్, బయట కూడాను అంటే మనకు నార్మల్గా రొటీన్గా యూజ్ చేసే స్పైసెస్ ఇవి కూడా కల్తీవని మొన్నటి వరకు మనం రియలైజ్ చేయలేదు. సో ఒకటి ఫుడ్ అడల్ట్రేషన్ ఉంది. ఇంకొకటి అవైలబుల్ ఐ థింక్ దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లైఫ్ స్టైల్, ఇన్ ద లైఫ్ ఇది మన ఎక్స్పెక్టెన్సీయే కాకుండా అఫోర్డబిలిటీ. అదే కదా. సో ఇప్పుడు మనీ పెరుగుతున్న కొద్దీ పీపుల్ ఆర్ గెటింగ్ యూస్ టు లగ్జరీస్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు ఇంత ముందు చిన్నప్పుడు మా కొట్టుకి పంపించి అది పప్పు తీసుకురా ఉప్పు తీసుకురా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంది జొమాటో లేకపోతే స్విగ్గీ, జెప్టో అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి కదా. సో దేర్ ఇస్ నో నీడ్ టు గో టు ది షాప్. సో దట్స్ వేర్ యు ఆర్ లూజింగ్ అ స్మాల్ ఆపర్చునిటీ డ్యూ టు సమ్ ఫిజికల్ యాక్టివిటీ. సేమ్ థింగ్ మనకు ఆఫీసెస్లో కూడాను ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా లిఫ్టే తీసుకుంటారు. చాలా తక్కువ మంది స్టేర్స్ తీసుకుంటారు. సో దట్ ఈస్ అగైన్ అ మిస్డ్ ఆపర్చునిటీ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే ఎక్సర్సైజ్ అంటే నాట్ జస్ట్ ఒక నిర్దిష్టమైన టైంలోనే చేయడం అని కాదు. సో డే టు డే మూవ్మెంట్ అన్నది ఇంపార్టెంట్ అట్ ఎవ్రీ స్టెప్. రైట్. హెల్దీ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ ఐ హ్యావ్ సర్టన్ ఫుడ్స్ అండి ఇక్కడ మా స్టూడియోలో మేము తీసుకొచ్చాం. స్పెషలీ మీకు చూపించి మీ అభిప్రాయం తెలుసుకుందాం, దాని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటి, ఎంత మోతాదులో తీసుకోవాలని చెప్పి. ఐ విల్ స్టార్ట్ విత్ ద సింప్లెస్ట్ థింగ్, ఆరెంజెస్. వైటమిన్ సి. వైటమిన్ సి బాడీలో చాలా అవసరం, ఈవెన్ ఫర్ బోన్స్. డెఫినెట్గా ఎందుకంటే వైటమిన్ సి ఇస్ నెసెసరీ ఫర్ కొలాజన్ అనేది బిల్డింగ్ బ్లాక్ కదా మనకి. అవును. అన్ని టిష్యూస్ కి కొలాజన్. అవును. బోన్ కి కానీ, మసిల్స్ కి కానీ, టెండాన్స్ కి కానీ అన్నిటికీ కొలాజన్ అవసరం. అవును. కొలాజన్ ఇంటిగ్రిటీకి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఆరెంజెస్ చాలా, రోజు ఒక ఆరెంజ్ తింటే మంచిది అంటారు. దేర్ ఆర్ ఫ్యూ వైటమిన్స్ విచ్ ఆర్ సేఫ్. మనకి ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. ఓకే, సో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ అండ్ కే.
ఇవి ఎక్కువ ఎక్సెస్ గా తీసుకుంటే Toxicity టాక్సిసిటీ వస్తుంది, వచ్చేస్తుంది. right. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ నో టాక్సిసిటీ. 1000 కొంతమంది 1500 mg కూడా తీసుకుంటారు రోజుకి. తీసుకుని పర్వాలేదు, ఏం కాదు, ఇంకా గ్లోయింగ్ స్కిన్ వస్తుంది దాంతో పాటు, కాలజన్ తో పాటు వస్తుంది. రైట్. ఈ కొబ్బరి బొండ ఇది యూనివర్సలీ బ్లాంకెట్ గా వెరీ హెల్దీ అని చెప్పి బాటిల్స్ లో నింపుకుని కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. సో ఇది ఎంత తాగాలి? బికాస్ షుగర్ ఉన్న పేషెంట్స్ తాగచ్చా? ఇది ఏమన్నా దీనిలో ఉండే ఎసెన్షియల్ మినరల్స్ ఏంటి? కొబ్బరి బొండం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే పొటాషియం. ఓకే, సో మనకి బాడీలోన 2 మెయిన్ ఇవి ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం అండ్ పొటాషియం. సోడియం ఎక్కువ అవుతున్న కొద్దీ పొటాషియం తగ్గిపోతుంది. లైక్ ఆపోజిట్ అన్నమాట. రైట్. సో మనకి సోడియం ఎక్కువ ఉంటే బీపీ పెరుగుతుంది. అవును. సో బీపీ తగ్గించడానికి పొటాషియం అవసరం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సోడియం ఎక్కువ అవుతున్న కొద్దీ పొటాషియం తగ్గిపోతుంది. అంటే ఇట్స్ టు మెయింటైన్ రెండు పాజిటివ్ అయాన్స్ కదా. అదే. సో టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్, సో ఒకటి ఇంట్రా సెల్యులర్, ఒకటి ఎక్స్ట్రా సెల్యులర్ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ టేక్ టూ మచ్ పొటాషియం, సోడియం తగ్గుతుంది. కాకపోతే టూ మచ్ పొటాషియం ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే పొటాషియం అనేది మనకి హార్ట్ కి కూడా ఇంపార్టెంట్. హైపర్కెలీమియా వస్తుంది ఎక్కువ పొటాషియం తీసుకుంటే. అంటే రోజు పడి తాగితేనే ప్రాబ్లం ఇది కొబ్బరి బొండ. అంతే. ఒకటో రెండో ఇస్ నాట్ అ అండ్ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాటిల్డ్. ఎందుకంటే అందులో ఏం కలుపుతున్నారో తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ, అందులో ఇది ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. మొన్న నేను తెప్పించుకుని ట్రై చేశానండి. టేస్ట్ మీరు నంబరు అసలు ఎంత యూనిఫామ్ గా, హోమోజీనియస్ గా, తీయగా, పర్ఫెక్ట్ గా ఉందంటే కొబ్బరి బొండానా అనిపించింది. అండ్ సమ్ నాకు టేస్ట్ కూడా నచ్చదు. నాకు బాటిల్ ట్రై చేశాను, నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ బాటిల్. ఈ కొంచెం స్వీట్ తగ్గి ఆ ఉప్పు టేస్ట్ వస్తే అదొక టేస్ట్ దీనిలో. రైట్, ఫ్రెష్నెస్ పోతుంది. అవును సార్. సార్ ఇది అందరికీ తెలుసు, సండే హోయా మండే రోజ్ ఖాओ అండే అంటారు. అఫ్ కోర్స్ తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ ప్రోటీన్, ఎస్పెషల్లీ ఎగ్స్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్? ఎగ్ ఈస్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, అందులో డౌటే లేదు. అండ్ సోర్స్ ఆఫ్ ఎగ్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కాకపోతే చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, ఇవేవో ఎగ్స్ సరిగ్గా ప్రాసెస్ చేయట్లేదు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఐ థింక్ దేర్ ఆల్ హెల్దీ. ఎగ్స్ తినొచ్చు, పర్వాలేదు. నేను 2 ఎగ్స్ పగలగొట్టి వస్తే ఒక దానిలో ఎల్లో యోక్ ఉంటుంది, ఇంకో దానిలో ఆరెంజ్ యోక్ ఉంటుంది. ఆరెంజ్ యోక్ ఉంటుంది అంటే ఐ థింక్ ఇట్స్ మనకి ఆ పర్టికులర్ బ్రీడ్ని బట్టి మారుతుంది. బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే ఆ ఎగ్ ఎల్లో అనేది కూడా ఇంపార్టెంటే మనకి బాడీకి, టు హెల్ప్ ఫార్మ్ ఇది మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవడానికి అది ఇంపార్టెంట్. మనం సరిగ్గా కొలెస్ట్రాల్ తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుందని అంటే బ్రెయిన్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. బ్రెయిన్ కి కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్. అది కాబట్టి ఎగ్ ఎల్లోతో పాటు తీసుకోవడం మంచిది. ఎన్ని ఎగ్స్ రోజు సేఫ్ డాక్టర్ గారు? బికాస్ 1 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అనుకుంటే, సో 75 కిలోస్ 70 కిలోస్ ఉంటే 70 గ్రాములు అంటే ఒక డజన్ గుడ్లు తినాలి లెక్క ప్రకారం. అది మాత్రం తింటే ప్రోటీన్ సోర్స్. సో తినే వాళ్ళు ఉన్నారు, అండ్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ ఒక 6 ఎగ్గులు, మధ్యాహ్నం 6 ఎగ్గులు, నైట్ 6 ఎగ్గులు. ఏం కాలేదు వాళ్ళకి, ఏమీ కాలేదు. కాకపోతే ఏమవుతుందని అంటే యూ విల్ సమ్టైమ్ ఇది బికమ్ వెక్స్డ్ అనమాట. ఎగ్స్ తినే దేర్ షుడ్ బి వెరైటీ. కరెక్ట్. వాట్ ఐ ఫీల్ ఈస్ నాట్ వన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, యూ షుడ్ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ మితిమీరంగా తినడం కూడా మంచిది కాదు, కిడ్నీస్ కి మంచిది కాదు. క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అండ్ ది అదర్ థింగ్ ఈస్ ఇట్ ఎఫెక్ట్స్ ది యూరిక్ యాసిడ్ మెటబాలిజం. యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే మనకి ఏంటి, జాయింట్ పెయిన్స్ వస్తాయి. గౌట్ అంటాం, గౌటీ ఆర్థరైటిస్ అది. సో టూ మచ్ ఆఫ్ ఏదైనా ఎక్సెస్, టూ మచ్ ఎక్సెస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎంత ఆలోచిస్తున్నాం చూడండి. చిన్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించామా ఏం తినాలి వాళ్ళ డబ్బాల అమ్మ ఏది కట్టిస్తే అంతే. కరెక్ట్. అది రైసా కార్బ్సా ఏంటి పన్ని పక్కన పెడితే. అఫ్ కోర్స్ అందరికి ఫేవరెట్ అరటిపండు, పెరుగన్న అరటిపండు చాలా స్టాండర్డ్ హ్యాపీ మీల్ ఇది. యూ వోంట్ బిలీవ్, ఒక్కోసారి చిన్నప్పుడు అంటే ఆ ఏజ్ లో తినేసేవాళ్ళం. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ had eaten 20 bananas in one go. ఆ టైప్ లో చిన్నప్పటి నుంచి నేను ఫుడీ బాగా. సో అలా కనిపించట్లేదు సార్ మీరు. ఒక రోజు పోటీగా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిపి 20 బనానాస్ MBBS లోనే 20 బనానాస్ తిన్నాము. గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అగైన్ గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం. సో బనానాస్ ఆర్ గుడ్, సేమ్ టైం టూ మచ్ ఆఫ్ క్యాలరీస్ కదా ఎక్కువ. సో కొబ్బరి బొండాలు అండ్ అరటిపళ్ళు కలిసి 2 రోజు వాయించారనుకోండి, పొటాషియం పెరిగిపోతుంది ఆటోమేటికలీ. ఎగ్జాక్ట్లీ. అది చాలా ఐ మీన్ ఆబ్వియస్లీ ఒక్కొక్క ఫుడ్ గ్రూప్ ఇప్పుడు అనలైజ్ చేసుకుంటూ పోతే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు నో. డాక్టర్ చంద్రశేఖర్ గారు, బోన్ హెల్త్ కి, కాల్షియం కి వాట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ఎస్పెషలీ 40s 30s 40s లో ఉండే విమెన్ హెడింగ్ టువర్డ్స్ ద లాటర్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్? సమ్ ఆఫ్ ద రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఏంటంటే ఒకటి మిల్క్. కాకపోతే మిల్క్ అందరికీ సహించదు, కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ బై అండ్ లార్జ్ మిల్క్ ఈస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. అవి కాకుండా కొంచెం డ్రై ఫ్రూట్స్ అవన్నీ, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ, అండ్ నువ్వులు చాలా మంచి సోర్స్ ఆఫ్ ఇట్స్.
అవును, వీగన్స్ కి అందరికి ఇప్పుడు అదే ఆప్షన్. మంచి సోర్స్ ఆఫ్ కాల్షియం. అది. సో అపార్ట్ ఫ్రమ్ అవర్ రొటీన్ ఇది క్యారెట్స్ కానీ ఇవన్నీ బట్ ఈ వే ప్రోటీన్ పౌడర్ గనక తాగితే రోజు ఒక స్కూప్ జస్ట్ ఫర్ ప్రోటీన్, అది దానిలోంచి కూడా కాల్షియం వస్తుందండి? వస్తుంది, కొంచెం కొత్త వరకు కాల్షియం వస్తుంది. ప్రోటీన్ మనకి బిల్డింగ్ బ్లాక్స్ అనేది ఇందాక అనుకున్నట్టుగా విటమిన్ సికి కొలాజన్ ఎలాగో ఇంపార్టెంట్, కొలాజన్ కి ప్రోటీన్ ఇంపార్టెంట్ కొలాజన్ ఫామ్ అవ్వాలంటే. రైట్. సో అగైన్ వే ప్రోటీన్ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, వాటిలో చాలా మటుకు కార్బ్స్ ఇంక్రీజ్ చేస్తారు. సో అలాంటివి తీసుకోవడం మళ్ళీ మంచిది కాదు. టూ మచ్ ఆఫ్ షుగర్ కూడా తీసేసుకుంటున్నారు మీరు. అదే, బట్ ఆల్సో అంటే షుగర్ ఫ్రీ కూడా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ప్రోటీన్ పౌడర్. షుగర్ ఫ్రీ కూడా దొరుకుతుంది. అంటే ఆ వే ప్రోటీన్ పౌడర్ లో దే హ్యావ్ స్టీవియా యాడెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్వీటనర్ లేకుండా వెనిలా ఫ్లేవర్. అది దట్స్ వాట్ ఐ మెంట్ వాస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వే ప్రోటీన్ చూసుకోవాలి, లేబుల్స్ కొని యు హావ్ టు చూస్ ఇట్. యా. డాక్టర్ చంద్రశేఖర్ గారు, మీరు గంటల తరబడి నిలబడి సర్జరీస్ చేస్తారు, మీరు ఫుడీ అన్నారు, అలా కనిపించట్లేదు. సో మీ రొటీన్ ని మీరు ఎలా మలుచుకున్నారు విత్ టైం? ఓల్డ్ జ్ఞానం, ఇప్పుడు కొత్త జ్ఞానం అన్ని కలిపి. I think two things what I have realized over a period of time is timing of food is important. So giving some fasting interval anamata. So give some space for your body to sort of regenerate. See, it has been proven, మనకు తెలుసు, few years back ఒక Nobel Prize winner కూడాను, the topic was about benefits of starvation. Right. So what I feel is timing is important. So మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి చేస్తారా? కొంతకాలం చేశాను, బట్ ఐఎమ్ ట్రైంగ్ నౌ. అది ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా చేస్తే ఆఫ్టర్ సర్టెన్ టైం రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మెయింటైనింగ్ ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ అన్నమాట. సో బాడీని కన్ఫ్యూజ్ చేయాలి, బేసిక్ గా కన్ఫ్యూజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ గా కదా? 100%. బికాజ్ ఏదైనా ఒకటి క్రమంగా చేస్తే అలవాటు అయిపోతుంది, లో క్యాలరీ డెఫిసిట్ అలవాటు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ మన ఫుడ్, వి ఆల్ నో, మన ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ లోన టూ మచ్ ఆఫ్ కార్బ్ ఇంటేక్ ఉంటుంది అనమాట. సో ఇన్కార్పొరేటింగ్ సమ్ ఫ్రెష్ salads into whatever you are eating. I'm not saying don't eat rice or don't eat, I don't follow it, so I can't preach it. So what I meant to say is whatever you do it in moderation, but confuse the body, give fasting interval. అది చాలా ఇంపార్టెంట్. So that whatever you eat will be metabolized and కొంచెం ఎంతో కొంత రీజనరేట్ అవుతుంది. డాక్టర్ చంద్రశేఖర్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది జెనెటిక్స్ వల్ల మన హైట్ పెరుగుతాం అనుకుంటాం అంటారు కూడా అది. సో చాలా మంది పేరెంట్స్ కొంచెం యావరేజ్ హైట్ లో ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం సూపర్ జైంట్ లాగా ఉంటారు, టాల్ గా 6 feet, 6'2", 6'4" కూడా చూసాను. హౌ డస్ దట్ హ్యాపెన్? See, it can be because of the previous generations. అంటే జెనెటిక్స్ అంటే మనము ఓన్లీ ఆ ఫస్ట్ జనరేషన్ చూస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నాం, గ్రాండ్ పేరెంట్స్ చూస్తున్నాము. సమ్వేర్ along their lineage they must have been some person with tall lineage ఉండొచ్చు. So that could have influenced. And moreover, it's not just genetics but environmental influence ఉంటుంది. But if you see on an average, na observation, it's not scientifically proven, kids these days are much taller than their previous generations. ఇప్పుడు చూస్తే the next generation kids generally I see they're not just tall, పుష్టిగా ఉంటున్నారు. ఎందుకంటే మనకి lot to do with nutrition అది. So improvement in nutrition along with genetical influence, I think these two are the main factors. మెడికల్ సైన్స్ చాలా వాస్ట్ అండి. అఫ్ కోర్స్ ఆర్థోపెడిక్స్ గురించి వాళ్ళ కొన్ని, ఎస్పెషలీ మీ హార్ట్ టచింగ్ కేసు మీరు చెప్పారు, బ్రిటిల్ బోన్ డిసీజ్కి ఎలా మీరు క్యూర్ చూపించారు. తప్పకుండా మీరు చాలా మంది ప్రాణాలు, అలాగే వాళ్ళ ఎముకల్ని, కండరాల వ్యవస్థని కాపాడుతున్న క్రమంలో మీ నుంచి చాలా విషయాలు ఎప్పటికప్పుడు మేము తెలుసుకుంటామండి. సుమన్ టీవీ వ్యూవర్స్కి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది మా కోరిక. సో ఐ హోప్ వీ హ్యావ్ యువర్ కన్సెంట్ ఫర్ దట్. Absolutely, and anytime, and thank you very much for having me today. So it was an absolute pleasure. So I could speak openly about my personal anecdotes. తప్పకుండా మనం also about health tips. రాబోయే రోజుల్లో సార్ చాలా విషయాలు మాట్లాడదాం. అండ్ ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఎంత కృషి ఉంటుంది, ఒక డాక్టర్గా ప్రయాణం కొనసాగించాలంటే ఎంత శ్రమ ఉంటుందో మా వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.